అందరికీ జై భీమ్. జనసేన పార్టీలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నచ్చలేదు, పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు జనసేనకు సంబంధించి ఆయనకి ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. ఇంకా ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేస్తారని సమయం దగ్గర సంవత్సరం దాటిపోతుంది. ఒక రకం సంవత్సరం అయింది, ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు సంవత్సరంన్నర దాటిపోతుంది. ఇలాంటి సమయాల్లో బాలినేని వాసు గారు క్యాడరు చిన్న ఆలోచన చేద్దాం. క్యాడరు బతికుంటుందా, క్యాడర్ చనిపోతుందా? ఏ పార్టీ కింద ఉన్నట్టు పార్టీ కార్యకర్తలు ఆయన అనుచరులైనా కూడా ఏ పార్టీ అని చెప్పుకోవాలి? జనసేనలో ఉంటే జనసేనలో కీలక పదవులు ఏమీ లేవు. ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో పరిస్థితి ఏంటి? ఎంతవరకు నడుస్తుంది? పార్టీ నుంచి బయటకు వచ్చాము, అవతల ఇన్ఛార్జిని ఇచ్చేశారు. ఇప్పుడు ఈయన సంవత్సరం దాటుతున్నప్పుడు కూడా ఇంతవరకు హైకమాండ్ అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు కింగు, మీరు లార్డు అని పలికినటువంటి ఛానల్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, గల్లీ నాయకులు కావచ్చు, అంతెందుకు ప్రకాశం జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తిరుగులేదు. ఈయన వైఎస్ఆర్సీపీలో 1 to 5 టాప్ లీడర్స్లో ఈయన 1, 2, 3, 4లో ఉంటాడు అని అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈ రోజున ఇలా దిగజారిపోయారు అనాలనా? కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అనాలనా? ఏం చేస్తున్నారు అనాలి? అసలు పార్టీ క్యాడరు ఆయనకంటూ నిలబడే పరిస్థితి ఉందా? పోనీ నీకేదైనా బాధ్యతలు ఆయన ఇవ్వటానికి అక్కడ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఒప్పుకుంటారా? అసలు రానిస్తారా జనసేన నుంచి? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఒంగోలులో బాలినేని వాసు గారికి ఇవన్నీ ప్రశ్నలే కాదు, సవాళ్ళు కూడా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వదిలిపెట్టి ప్రత్యర్థిగా ఉన్నటువంటి కూటమిలో జాయిన్ అవ్వటం, జనసేనలో జాయిన్ అవ్వటం, జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. గతంలో మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనుకున్నారు, అది పోయింది. మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు. జనసేనలో ఆయనకి ఇస్తానని చెప్పుందంటూ ఏమీ లేదు, ప్రతి ఒక్కటి చెప్పారు, కానీ ఏం చేయలేదు. కానీ ఒక బలమైనటువంటి నాయకుడు ఆయన, జిల్లాలను కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒకనాడు గడగడలాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి? నీ క్యాడరు, ఇప్పుడు నీకున్నటువంటి క్యాడరు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉండాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అయి ఉండాలి. ప్రత్యేకంగా బాలినేని వాసు గారికి అంటూ ఒక క్యాడర్ ఉంటే ఇన్ని రోజుల్లో ఒక గ్రాండ్ సెలబ్రేషన్, ఒక గ్రాండ్ మీటింగ్ పెట్టేసి మీ పవర్ని మీరు నిరూపించుకునే సందర్భం ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడు చేస్తారు ఇలాంటివి? మీకంటూ అభిమానులు కొంతమంది ఉంటారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మౌనంగా ఉండటమా? పోనీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటానికి ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా? రాయబారాలు పంపిస్తున్నారా? పోయి శత్రువు దగ్గర ఉన్నటువంటి ఆ కూటమిలో చేరితే మీకు ఎలా పదవులు వస్తాయి, ఎలా నిలబెట్టుకోగలుగుతారు? సో ఇదంతా కూడా ఒంగోలు ప్రజానీకం గట్టిగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది వాసు గారికి దగ్గరగా ఉన్నటువంటి అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాటలు ఇవే. పోనీ పార్టీ మారినటువంటి వ్యక్తి కాముగా ఊరుకోక వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి నా ఆస్తి అంతా పార్టీ కోసం ఖర్చు పెట్టాను, నా ఆస్తి అంతా ఆయన లాగేసుకున్నాడు అనేసి చాలా ప్రగల్భాలు, చాలా మాటలు అని చెప్పేసి అన్న పరిస్థితులని అవన్నీ మీడియా వేదికగా మాట్లాడియే మీరు. ఇప్పుడు అవన్నీ ఏమవుతున్నాయి? అయితే కష్టం. ఎందుకంటే పార్టీని ఏదో ఒక పార్టీలో బలంగా ఉండాలి, మీ క్యాడర్కి పార్టీలో బలంగా ఉండాలి, అంతే. బలంగా లేకపోతే మీ క్యాడర్ దెబ్బతింటుంది, మీ కార్యకర్తలు కూడా చిన్నగా ఒక్కొక్కళ్ళు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అవతల తెలుగుదేశం పార్టీ లాగేసుకుంటుంది, లేకపోతే జనసేనలో పూర్వపు జనసేన ఉంటుంది. బాలినేని వాసు గారు కాకుండా పూర్వపు జనసేన ఉంటుంది, ఆ జనసేనలోకి వెళ్ళిపోతారు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో చేరుతారు. ఈ మధ్య ఒంగోలు బీజేపీకి కూడా సభ్యత్వాలు రాపిస్తూ ఉన్నారు. సో ఏదో పార్టీలో ఉండిపోతారు. వాసు గారు మరి ఎక్కడున్నట్టు? మీకంటూ ఒక క్యాడర్ లేదా? మీకంటూ మీరు ఒక క్యాడర్తో నిరూపించుకోలేరా? ఎందుకని?
ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎన్నాళ్ళు మభ్య పెడతారనే మాటలు ఒంగోలు వినిపిస్తా ఉన్నాయి. సో బాలినేని వాసు గారు సొంత ప్రయత్నంలాగా మొండి వైఖరితోటి ఏదో ఒకటి చేస్తే తప్పితే ప్రకాశం జిల్లాలో ఆయన పేరు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జనసేనను నమ్ముకుంటే పనే కాదు, ఇది ప్రజల మాటతో పాటు నా మాట కూడా.